కాళ్ళకి గజ్జగట్టి గోసి గొంగడేసి 14 ఏళ్ల పోరాటంలో ముందు వరుస నిలిచింది కళాకారులు. ఇటువంటి కళాకారులకు పోయిన ప్రభుత్వం అన్యాయం చేసింది. 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి అందులో సగం మంది ఫేక్, అంటే 550లో 200 కూడా సరిగలేదు. అటువంటి కళాకారులకు అన్యాయం చేసిన ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలతో మాట్లాడినప్పుడు 1000 ఉద్యోగాలు కల్పిస్తాం, గాంధీ భవన్లో అందరూ ఇవ్వడం జరిగింది. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 3 ఏళ్ళు గడిచిపోయించిన ఆమె. అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామనే మాట చెప్పారు. ఇప్పటికి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఉద్యమ కళాకారులు చనిపోతూ ఉన్నారు. అందుకే మరి కళాకారులను గుర్తించాలి. మరి జూపల్లి కృష్ణారావు గారు ఎన్నోసార్లు కలిసాను. మరి ఉప ముఖ్యమంత్రి పొట్టి విక్రమార్క కలిసాను. మా మెదక్ జిల్లాలో చాలామంది కళాకారులు నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగ కళాకారులందరూ కూడా ఉద్యమంలో చేసినటువంటి నిజమైన కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగాలు కల్పించాలి. మరి నన్ను దానికోసం 14 ఏళ్ళు పోరాటం చేసి అల్పెరగకుండా మరి కళాకారుల కోసం అనునిత్యం కొట్లాడుతున్నట్టు నన్ను గుర్తించి మెదక్ జిల్లా ఉద్యమ కళాకారుల సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నటువంటి మా రాష్ట్ర కమిటీకి, మరి అదేవిధంగా అనోజ్ వెంకన్న గారికి, దర్వంజన్న గారికి, నకిరేకంటి కిరణ్ గారికి, మరి రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సలీం గారికి, కొండు కుమార్ గారికి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక నుండి కూడా ఉద్యమ కళాకారుల కోసం అనునిత్యం పోరాటం చేస్తూనే ఉంటా. ఉద్యోగాలు వచ్చే వరకు మరి అల్పెరగకుండా పోరాటం చేస్తూ జై కళాకారుడా, జై జై కళాకారుడా, జై తెలంగాణ.